రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 6 నెలలైనా పాలన ఇప్పటికీ గాడిన పడలేదు. దీంతో సచివాలయంలో వాస్తు మార్పులు చేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది. ప్రధాన ద్వారం నుంచి రాకపోకలు బంద్ చేయాలని సీఎం రేవంత్ భావిస్తున్నారట. అదే సమయంలో తన కార్యాలయాన్ని 9వ అంతస్తుకు మార్చనున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం మార్పులు చేసినప్పుడు విమర్శించిన రేవంత్ ఇప్పుడు గప్చిప్గా వాస్తు మార్పులు చేస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. రేవంత్ సర్కార్ రాష్ట్ర సచివాలయంలో వాస్తు పేరిట మార్పులు చేయిస్తున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 6 నెలలైనా పాలన ఇప్పటికీ గాడిన పడకపోవడం, నిత్యం వివాదాలు, ఎన్నికల్లో వ్యతిరేక ఫలాలు వంటి పరిణామాల నేపథ్యంలో అనేక మార్పులు చేయిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేంద్రంగా పలు మార్పులు చేయిస్తున్నట్టు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలోకి వెళ్లేందుకు తూర్పు వైపు ఉన్న ప్రధాన ద్వారాన్ని ఉపయోగిస్తున్నారు. వాస్తు మార్పుల్లో భాగంగా ఇకపై పశ్చిమం వైపు ఉన్న గేటు ద్వారా లోపలికి రానున్నారు. అదేవిధంగా ఈశాన్యం వైపు ఉన్న గేటు ద్వారా బయటికి వెళ్తారని చెబుతున్నారు. ఈ 2 గేట్లను సీఎం కోసం మాత్రమే వినియోగిస్తారని తెలిసింది. కాగా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇతర ఉన్నతాధికారులు ఆగ్నేయం వైపు ఉన్న గేటు ద్వారా లోనికి వెళ్లాలని ఆదేశాలు జారీ అయినట్టు చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి ఇష్టమైన నెంబర్ 9 అని, అందుకే సచివాలయంలోని 9వ అంతస్తులోకి సీఎం కార్యాలయాన్ని మార్చాలని నిర్ణయించినట్టు గతంలో ప్రచారం జరిగింది. ఈ మేరకు ఇప్పటికే పనులు జరుగుతున్నట్టు సమాచారం. అవి పూర్తి కాగానే సీఎంఓ మొత్తం 9వ అంతస్తులోకి చేరుతుందని చెప్పుకుంటున్నారు. వీటితో పాటు సచివాలయం లోపల మరికొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయని సమాచారం. సీఎం కార్యాలయం మార్పు అనంతరం మంత్రుల ఛాంబర్లో కూడా వాస్తు మార్పులు చేయించాలని భావిస్తున్నారట. ఇప్పటికే కొందరు మంత్రులు మార్పులు కావాలని కోరుతున్నట్టు చర్చ జరుగుతున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వాస్తు మార్పులు చేయిస్తే మూఢనమ్మకాల సీఎం అంటూ దుష్ప్రచారం చేశారని బీఆర్ఎస్ నేతలు గుర్తుకు చేస్తున్నారు. ఇప్పుడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి వాస్తు మార్పులు చేయిస్తున్నా వారెందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాస్తు మార్పులను విమర్శించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు మళ్లీ వాస్తు మార్పులు చేయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.